కింది బొమ్మలకు పేర్లు రాయండి. బజ్జి, కజ్జికాయలు, బొప్పాయి, గజ్జెలు. బజ్జి, బజ్జి, కజ్జికాయలు, బొప్పాయి, గజ్జెలు, బొప్పాయి, గజ్జెలు. కింది బొమ్మలకు పేర్లు రాయండి. రెండో తరగతి తెలుగు తోట సాధన, పేజీ నంబరు 46. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. బుజ్జాయికి బజ్జీలు కావాలి. బుజ్జాయికి చెప్పులు కావాలి. బుజ్జాయికి మజ్జిగ కావాలి. బుజ్జాయికి గజ్జెలు కావాలి. బుజ్జాయికి బొప్పాయి పండు కావాలి. బుజ్జాయికి బొప్పాయి పండు కావాలి. బుజ్జాయికి కజ్జికాయలు కావాలి. బుజ్జాయికి గజ్జెలు కావాలి. బుజ్జాయికి బొప్పాయి పండు కావాలి. బుజ్జాయికి కజ్జికాయలు కావాలి. ఇక్కడ రాయండి అమ్మా, ఇక్కడ రాయండి. ఏమని రాస్తారో? బుజ్జాయికి బజ్జీలు కావాలి. బుజ్జాయికి చెప్పులు కావాలి. బుజ్జాయికి మజ్జిగ కావాలి. బుజ్జాయికి గజ్జెలు కావాలి. బుజ్జాయికి బొప్పాయి పండు కావాలి. బుజ్జాయికి కజ్జికాయలు కావాలి అని ఇటు రాసేయండి. ఈ వాక్యాలను ఇటు రాయండి. ఇటు చూడండి అమ్మా, కింది వాక్యాలు సరి చేసి రాయండి. పెరుగు వచ్చేది చిలికితే మజ్జిగ. ఇట్లా తప్పు రాశారు. మనం ఏం రాయాలి? పెరుగు చిలికితే వచ్చేది మజ్జిగ అని రాయాలి. ఇక్కడ పెరుగు చిలికితే వచ్చేది మజ్జిగ అని ఇక్కడ రాయండి. ఏంటి? కప్పలు ఉంటాయి బెకబెకమని అని రాసింది. మనం ఏం రాయాలి? కప్పలు బెకబెకమని అంటాయి. కప్పలు రాయండి ఫస్ట్, తర్వాత బెకబెకమని అని రాయండి. అంటాయి అన్న తర్వాత రాయండి. కప్పలు బెకబెకమని అంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, గలగల మోగుతాయి గజ్జెలు అని రాశాడు. మనం ఏం రాయాలి? గజ్జెలు గలగల మోగుతాయి. గజ్జెలు ఇది పెట్టాలి ఫస్ట్, ఇక్కడ రాయాలి. గజ్జెలు గలగల మోగుతాయి అని ఇలాగ లైన్లో రాయాలి. ఈ కింద లైన్లో గజ్జెలు గలగల మోగుతాయి. తర్వాత ఇది చెప్పులు వేసుకుంటారా? కాలికి ఉంది. కాలికి రాయాలి. చెప్పులు వేసుకుంటారు. కాలికి చెప్పులు వేసుకుంటారు అలాగ రాయాలి. కాలికి చెప్పులు వేసుకుంటారని రాయాలి. ఈ లైన్లో కాలికి చెప్పులు వేసుకుంటారు. అర్థమైందా? గీతలలో అందంగా రాయండి. ఇక్కడ ఇచ్చారు గీతలు, ఈ పైన ఉన్నాయి. ఈ గీతల్లో రాయాలి. ఇక్కడ ఏదైతే ఇచ్చారో అవి రాయండి. అప్పారావు కజ్జికాయలు చేశాడు. అప్పారావు కజ్జికాయలు చేశాడు. ఈ 2 లైన్లో రాయండి. ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది. ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది. ఈ 2 లైన్లో రాయండి. నేల మీద గెంతుతాను, నీటిలో ఈదుతాను, బెకబెకమని అరుస్తాను, ఎవరిని నేనెవరిని. నేల మీద గెంతుతాను, నీటిలో ఈదుతాను, నేల మీద గెంతుతాను, నీటిలో ఈదుతాను, బెకబెకమని అరుస్తాను, ఎవరిని నేనెవరిని. బెకబెకమని అరుస్తాను, ఎవరిని నేనెవరిని. నేల మీద గెంతుతాను, నీటిలో ఈదుతాను, బెకబెకమని అరుస్తాను, ఎవరిని నేనెవరిని. కప్ప. పేజీ నెంబర్ 47, 2వ తరగతి తెలుగు తోట సాధన. నేనెంత నేర్చుకున్నానో తెలుసా? కింది పదాలు చదవండి. ఏతం పొల్లు, ఐతం ఓతం పొల్లు, అవుతూ ఉన్న అక్షరాలకు 0 చుట్టండి, రాయండి. ఇక్కడ ఏయున్నాయి? ఇక్కడ పూత రేకులు, కొంటె కోతి, గోపి గొడుగు,
మైసూరు రైలు, నౌకాయానం చౌక, నౌకాయానం చౌక, పూతరేకులు, కొంటెకోతి, గోపి, పూతరేకులు, కొంటెకోతి, గోపి, పూతరేకులు, కొంటెకోతి, గోపి గొడుగు, మైసూరు రైలు, నౌకాయానం చౌక. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ పదాల్లో ఉన్నాయి ఇక్కడ రాయాలి. చూడండి, కింది పదాలు చదవండి. ఏతో, ఏతో, ఐతో, ఓతో, ఓతో, అవుతూ ఉన్న అక్షరాలకు రౌండ్ చుట్టండి, రాయండి అన్నాడు. ఇదిగో రే, ఇక్కడ రాయండి రే అన్నది. తర్వాత కో, టే, కో అన్నాయి, ఇక్కడ రాయాలి. ఈ అక్షరాలు ఇక్కడ రాయాలి. తర్వాత గో, గో, గో అన్నాయి, ఇక్కడ రాయాలి. తర్వాత ఇంకేం రాయాలి మీరు ఇక్కడ? ఇగో మై, మై రాయాలి, రై రాయాలి, రాయండి ఇక్కడ. తర్వాత నౌ రాయాలి, ఇంకా చౌ రాయాలి, ఇక్కడ రాయండి. అట్లా కింది పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. బొప్పాయి, బొప్పాయి, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. తాబేలు, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. ముసలి, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. నౌక, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయండి. మీరు అననమ్మా, బొప్పాయి, తాబేలు, ముసలి, నౌక. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. మౌన పఠనం, మౌన పఠనం. మేక, మేక పాలు, మేక పాలు. పొడుపు కథ, పొడుపు కథ. ఇక్కడ రాయాలి అవి. ఏమని రాయాలి? మౌన పఠనం, మేక పాలు, పొడుపు కథ అని ఈ గళల్లో రాయాలి. పేజీ నెంబర్ అంతా 48. తెలుగు 2వ తరగతి తెలుగు. తెలుగు తోట సాధన మనం చెప్పుకునేది. గీత గీసిన పదానికి సరైన గుణింతం రాసి పదాలు రాయండి. గీత గీసిన పదానికి సరైన గుణింతం రాసి పదాలు రాయండి. చౌక బేరం, చౌక బేరం అని రాయండి. జిలేబీ రాయండి, ఇక్కడ జిలేబీ. ఇక్కడ ఏమని రాస్తారు? బొంగరం, బాకోత్తం ఇస్తే బొంగరం. ఇక్కడ ఏమని రాస్తారు? మైసూరు, మైసూరు, బొంగరం, మైసూరు అని రాయండి. మై తెలుసుగా, మైసూరు రాయండి. ఇక్కడ ఖాళీలలో సరైన అక్షరం నింపండి, పదం రాయండి. 5 పైసలు, ఇక్కడ రాయండి 5 పైసలు. దోసకాయ, ఇక్కడ రాయండి దోసకాయ. మజ్జిగ రాయండి. తాళాలు రాయండి, తాళాలు అని ఇక్కడ రాయండి. ఈ గీతలో ఈ డాష్లో రాయండి. పదాలు సరిచేసి వాక్యాలు రాయండి, పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. గోపికి సమోసా కావాలి, గోపికి సమోసా కావాలని ఈ లైన్లో రాయండి. తర్వాత కొండల నడుమ కోవెల ఉంది, కొండల నడుమ కోవెల ఉంది. కొండల నడుమ కోవెల ఉందంటే ఏంటి? దేవుడి గుడి ఉందని. తింటుంది ఆకులు మేక అంద, మేక ఆకులు తింటుంది, మేక ఆకులు తింటుంది అని రాయాలి ఇక్కడ. తర్వాత సూరి వేగంగా సైకిలు నడిపాడు, సూరి వేగంగా సైకిలు నడిపాడు రాయండి. తర్వాత గజ్జెలు గల్గల్ మోగుతాయి, గజ్జెలు గల్గల్ మోగుతాయి, ఇక్కడ రాయండి. ఇక్కడ ఈ బొమ్మలు వేసి పేరు రాయండి. గొడుగు బొమ్మ వేసి ఇక్కడ చూడు, ఫస్ట్ ఇలాగ గీయాలి, తర్వాత ఇలా గీయాలి, తర్వాత ఇలా గీయాలి, తర్వాత ఇలా గీయాలి. చూసారా? అప్పుడు బొమ్మ తయారవుతుంది. మీకు ఈజీగా ఉండటానికి కూడా చెప్పారు ఇక్కడ. సృజనాత్మకత ఏంటిది? సృజనాత్మకత. అట్లాగే మీరు ఇక్కడ వేయండి, నీట్గా చక్కగా వేసి దాని పేరు పెట్టండి. ఎన్నో పేజీ? 49వ పేజీ.
సబ్బు బిళ్ళ. చూడండి ఏమొత్తులు ఇక్కడ బావొత్తు లావొత్తు అన్న పదానికి రంగులు వేయాలి. ఇక్కడ చూడండి బావొత్తు లావొత్తు 2 రంగులు తీసుకుని బావొత్తు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటికి రంగులు దిద్దండి. ఇంకో రంగు ఏమో లావొత్తు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటికి దిద్దండి. ఈ అక్షరం మీద కాదు, ఈ గళ్ళలో దిద్దాలి ఇట్లాగా. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బావొత్తు లావొత్తు. ఎక్కడైతే బావొత్తు ఉందో ఎక్కడైతే లావొత్తు ఉందో వాటికి రౌండ్ ఇట్లా చుట్టండి. ఇట్లాగా మీరు అక్షరాలు గుర్తుపట్టడానికి ఇదంతా బావొత్తని లావొత్తని మర్చిపోకుండా ఉండడానికి గుర్తుపట్టడానికి అట్లా రౌండ్ చుడుతున్నారు. అర్థమైందా? చూడండి చదవండి. దెబ్బ పుబ్బ, దెబ్బ పుబ్బ, దెబ్బ పుబ్బ, పబ్బం, దబ్బనం, నిబ్బరం, అబ్బాయి, గబ్బిలం, డిబ్బి, గొబ్బిపాట, బెబ్బిలి, మబ్బుల వాన, మబ్బుల వాన. దెబ్బ దెబ్బ పుబ్బ, పబ్బం, దబ్బనం, దబ్బనం, నిబ్బరం, అబ్బాయి, గబ్బిలం, డిబ్బి, గొబ్బిపాట, బొబ్బిలి, మబ్బుల వాన. కళ్ళజోడు, రాళ్ళబండి, కళ్ళాపి, కళ్ళు, తుళ్ళూరు, గొళ్ళెం, పళ్ళెం, గళ్ళలుంగి, ముళ్ళకంచె, గుళ్ళో పెళ్ళి, మెళ్ళో హారం. కళ్ళజోడు, రాళ్ళబండి, కళ్ళాపి, రాళ్ళు, తుళ్ళూరు, గొళ్ళెం, పళ్ళెం, కళ్ళలుంగి, ముళ్ళకంచె, గుళ్ళో పెళ్ళి, మెళ్ళో హారం. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. సబ్బు, డబ్బా, గొళ్ళెం, కళ్ళు, గబ్బిలం, కొబ్బరికాయ. సబ్బు, డబ్బా, గొళ్ళెం, కళ్ళు, గబ్బిలం, కొబ్బరికాయ. సబ్బు జతపరచాలి. సబ్బు, సబ్బు దగ్గర సబ్బుకి ఇట్లా గీత గీయనమ్మా. డబ్బా, డబ్బా, గొళ్ళెం, కళ్ళు, తర్వాత గబ్బిలం, కొబ్బరికాయ. ఇలాగా లైన్లు కొట్టండి. జత చేయండి. వీటికి ఎన్నో పేజీ అమ్మ? 50వ పేజీ తెలుగు సాధన 2వ తరగతి పిల్లలు. చూడండమ్మా, కొడతారు కదా. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. కళ్ళు రాయండి, కాళ్ళు రాయండి, రాళ్ళు రాయండి, ముళ్ళు, నీళ్ళు, తాళ్ళు. నేను చదివినవి ఇక్కడ రాయాలి. చూడండి. దెబ్బ ఇక్కడ రాయండి, దెబ్బ ఇక్కడ రాయండి, దెబ్బ ఇక్కడ రాయండి, బొబ్బ ఇక్కడ రాయండి. చదివి ఇక్కడ రాయండి. ఏమని రాస్తారో దెబ్బ, 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 బొబ్బ అని రాయాలి. చూడండమ్మా, కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. చూడండి. ఇట్లా గొబ్బి పాట, గొబ్బి పాట ఇట్లా గీత కొట్టండి. కంది పప్పు గీత కొట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కందిపప్పుకి. కొబ్బరి నీళ్ళు గీత కొట్టండి. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళకి గీత కొట్టండి. గుళ్ళో పెళ్ళి గీత కొట్టండి. సబ్బు బిళ్ళ, సబ్బు బిళ్ళ గీత కొట్టండి. రుబ్బు రోలు గీత కొట్టండి. మిరపకాయ బజ్జీ
మిరపకాయ బజ్జీ. ఇలాగే గీత కొట్టండి. ఈ కొట్టిన గీతలో మీరు ఎట్లయితే కొట్టారో అట్లాగా లైన్గా దీంట్లో రాయండి. ఎలా రాస్తారో గొబ్బిపాట, కందిపప్పు, కొబ్బరి నీళ్ళు, గుళ్ళో పెళ్ళి, సబ్బు బిళ్ళ, రుబ్బు రోలు, మిరపకాయ బజ్జీ అని రాయండి ఈ గళ్ళలో. 51వ పేజీ తెలుగు తోట సాధన 2వ తరగతి. కింది వాక్యాలు చదవండి, వరుస క్రమంలో రాయండి. మా ఊళ్ళో దేవుడి పెళ్ళి. మా ఊళ్ళో దేవుడి పెళ్ళి. చూడగా చాలవు 2 కళ్ళు. చూడగా చాలవు 2 కళ్ళు. అబ్బురమెంతో అబ్బురం. చూడగా మీరు రారండి. మా ఊళ్ళో దేవుడి పెళ్ళి. చూడగా చాలవు 2 కళ్ళు. అబ్బురమెంతో అబ్బురం. చూడగా మీరు రారండి. మా ఊళ్ళో దేవుడి పెళ్ళి. చూడగా చాలవు 2 కళ్ళు. అబ్బురమెంతో అబ్బురం. చూడగా మీరు రారండి. ఇక్కడ ఇట్లా రాసింది కదా, ఈ లైన్ ఎక్కడ ఉందో చూసి ఇక్కడ రాయాలి. వీటిలో ఈ లైన్ ఎక్కడ ఉందో చూసి వీటిలో ఇక్కడ రాయాలి. అలాగా వరుస క్రమంలో రాయాలి. ఈ పోయం, ఈ పద్యము, ఈ వాక్యాలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ అదే విధంగా మీరు ఇక్కడ రాయాలి. చూడండి, ఇక్కడ మా ఊళ్ళో దేవుడి పెళ్ళి. చూడగా చాలవు 2 కళ్ళు. చూడగా చాలవు 2 కళ్ళు. ఇక్కడ రాసావు, ఇక్కడ రాసావు. ఇంకోటి ఏంటిది, అబ్బురం ఎంతో అబ్బురం. ఎక్కడ ఉంది అబ్బురం ఎంతో అబ్బురం, ఇక్కడ రాయాలి. చూడగా మీరు రారండి. చూడగా మీరు రారండి. చూడగా మీరు రారండి, ఇక్కడ రాయండి. చూడగా మీరు రారండి. రాశారమ్మా? కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి, చదవండి. తాత కళ్ళజోడు తీశాడు. కళ్ళజోడు. ఇలాగే కళ్ళజోడు అని రాయాలి. ఇక్కడ కూడా కొబ్బరికాయ అని రాయాలి. అర్థమైందా? తాత కళ్ళజోడు తీశాడు. తాత కళ్ళజోడు తుడిచాడు. తాత కళ్ళజోడు పెట్టుకున్నాడు. తాత కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, వాసు కొబ్బరికాయ కోశాడు. వాసు కొబ్బరికాయ కోశాడు. వాసు కొబ్బరికాయ కొట్టాడు. వాసు కొబ్బరికాయ కొట్టాడు. వాసు కొబ్బరికాయ నీళ్లు తాగాడు. వాసు కొబ్బరికాయ నీళ్లు తాగాడు. వాసు కొబ్బరికాయ నీళ్లు తాగాడు. ఎన్నో పేజీ అమ్మ? 52వ పేజీ తెలుగు 2వ తరగతి తెలుగమ్మ. తెలుగు తోట సాధన. ఎన్నో పేజీ అమ్మ? 53వ పేజీ. చూడండి, తీసుకుని రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. భ, భ, భి, బి, బు, భు, భే, భే, భై. భో, భో, భౌ, భం. లా, లా, లి, లీ, లు, లు, లే, లే, లై. లో, లో, లౌ, లం. ఇలాగా రాయండి. మీరు నోట్తంటే చదవండి. ఇక్కడ చూడండి, ఏమొత్తు? బా ఒత్తు. ఇక్కడ లా ఒత్తు. పదాలు రాయాలి. డబ్బా, దబ్బ, డబ్బు. మీరు ఏరే పదాలు రాసుకోండి. నేను ఈ పదాలు రాశాను. బా ఒత్తున్న పదాలు మీరు ఏరైనా మీకు వచ్చిన పదాలు రాసుకోండి. కళ్ళు, నీళ్ళు, వాళ్ళు. కళ్ళు, నీళ్ళు, వాళ్ళు. మీకు నచ్చిన పదాలు ఇందులో రాసుకోండి. ఇవే రాయాలని లేదు. గీత గీసిన అక్షరానికి పా ఒత్తు, లా ఒత్తు, ఒత్తులలో సరైన ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ వాక్యం ఇచ్చాడు, వాటిలో ఒత్తులు తీసేశాడు. ఆ ఒత్తులు మనం పెట్టి రాయాలి. ఈ లైన్లో కరెక్ట్ ఆన్సర్ రాయాలి. చూడండమ్మా, పా కింద పా ఒత్తు, బా కింద బా ఒత్తు. అప్పుడు మనం ఏం చదువుతాం? అప్పారావు సబ్బుతో చేతులు కడిగాడు. అప్పారావు సబ్బుతో చేతులు కడిగాడు. సుబ్బారావు గుళ్ళో పెళ్ళికి వెళ్ళాడు. ఇక్కడ బావొత్తు, లావొత్తు, లావొత్తు, లావొత్తు.
మీరు చక్కగా రాయాలి, గక్కును వచ్చేయాలి ఏ ఒత్తులని. సుబ్బారావు గుళ్ళో పెళ్ళికి వెళ్ళాడు. వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగటం మంచిది. బావొత్తు లావొత్తు అవునా? ఇక్కడ రాయండి అయ్యి. వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగటం మంచిది. బావొత్తు రాయండి, అప్పుడు కొబ్బరి అవుతుంది, లేకపోతే కొబ్బరి అవుతుంది, నీళ్ళు అవుతుంది. నీళ్ళు అని పలకాలి, ఇళ్ళు కింద లావొత్తు, లేకపోతే నీళ్ళు అని అవుతుంది. వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగటం మంచిది. గబ్బిలాలు చీకటిలో ఎగురుతాయి. బీ కింద బావొత్తు రాసి ఇక్కడ రాయండి. గబ్బిలాలు చీకటిలో ఎగురుతాయి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. గబ్బిలం డబ్బా కళ్ళు. కొబ్బరికాయ కళ్ళజోడు. పళ్ళెం పళ్ళెం కళ్ళజోడు కొబ్బరికాయ గబ్బిలం డబ్బా కళ్ళు. కింది గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. రుబ్బు రోలు పెళ్ళి భోజనం. రుబ్బు రోలు పెళ్ళి భోజనం. గొబ్బి పాట గబ్బిలం. గొబ్బి పాట గబ్బిలం. కొబ్బరికాయ వేడి నీళ్ళు. కొబ్బరికాయ వేడి నీళ్ళు. ఇక్కడ ఏం లేదు, భా లేదు, ఇక్కడ ఏం లేదు, లు లేదు, భీ లేదు, మనం పెట్టాం ఇక్కడ గబ్బిలం. గొబ్బి పాట. ఇక్కడ భూ లి ఈ ఇట్లాగా ఫిల్ చేయండి నీట్గా. వాక్యాలు సరిచేసి రాయండి. ఏం చేస్తారో, తలుపుకు వేసింది గొళ్ళెం. తలుపుకు వేసింది గొళ్ళెం. తలుపుకు వేసింది గొళ్ళెం. తలుపుకు గొళ్ళెం వేసింది. రెట్టైన రాయండి. తలుపుకు గొళ్ళెం వేసింది. గుళ్ళో కొట్టే కాయ కొబ్బరికాయ. గుళ్ళో కొట్టే కాయ కొబ్బరికాయ. చేతులు సబ్బుతో కడగాలి. చేతులు సబ్బుతో కడగాలి. అబ్బాయి డబ్బులు డిబ్బీలో దాచాడు. అబ్బాయి డబ్బులు డిబ్బీలో దాచాడు. ఇక్కడ రాయండి అలాగా. అబ్బాయి డబ్బులు డిబ్బీలో దాచాడు అని రాయండి. ఎన్నో పేజీ? 54వ పేజీ. ఇక్కడ చూడండి. గీతలలో అందంగా రాయండి. సబ్బు కొబ్బరి నీళ్ళు తాగాడు. సబ్బు కొబ్బరి నీళ్ళు తాగాడు. బొప్పాయి తింటే కంటికి మంచిది. బొప్పాయి తింటే కంటికి మంచిది. నోడుతో అనండి. సుబ్బు కొబ్బరి నీళ్ళు తాగాడు. సుబ్బు కొబ్బరి నీళ్ళు తాగాడు. బొప్పాయి తింటే కంటికి మంచిది. ఈ 2 లైన్లో రాయండి నీట్గా. చూడండి, గీతల్లో అందంగా రాయండి. చెప్పుకోండి చూద్దాం. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏమిటవి ఏమిటవి? కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏమిటవి ఏమిటవి? కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏమిటవి ఏమిటవి? కనురెప్పలు కనురెప్పలు. ఇక్కడ మీకు గుణింతాలు, మీరు నేర్చుకున్న గుణింతాలు రాసి ఇక్కడ పదాలు రాసుకోండి. ఎన్నో పేజీ? 55వ పేజీ. బొమ్మలకు రంగులు వేయండి. సృజనాత్మకత. బొమ్మలకు రంగులు వేయండి. చూడు, కప్ప చెప్పులు వేసుకుందా. ఆ బొమ్మ చక్కగా రంగులు గీసేసి ఈ చేప బొమ్మ ఇక్కడ గీసేసి చేప అని రాసేయండి. బొమ్మ ఇలా గీసి రంగులు వేయండి. ఇలాగా మీకు ఈజీగా రావడానికి చక్కగా గీసారు. ఎలా వేయాలో కూడా చెప్పారు. ఎన్నో పేజీ? 56వ పేజీ. ఇప్పుడు మనం 57వ పేజీలోకి వెళ్తున్నాం. చూడండి, ఏమొస్తుంది ఇక్కడ? చావొత్తు డావొత్తు ఉన్న పదాలు ఎక్కడ నేను చూసి చావొత్తు ఉన్న పదాలన్నిటికీ, చావొత్తు ఉన్న అక్షరాలన్నిటికీ ఒకే రంగు వేయండి. డావొత్తు ఉన్న అక్షరాలన్నిటికీ ఒకే రంగు వేయండి. ఇక్కడ చూడండి, చావొత్తు డావొత్తు ఉన్న ఎక్కడెక్కడ ఉన్నాయో అట్లన్నిటికీ రౌండ్ చుట్టండి. ఇగో ఇట్లా డబ్బాలాగా గీయండి. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ డబ్బాలాగా. ముచ్చట, మజ్జిగ,
పచ్చీసు, అచ్చులు, కచ్చూరాలు, నిచ్చెన, ఆకుపచ్చ, పుచ్చకాయ, కుచ్చుల జడ, గచ్చునేల, చిచ్చుబుడ్డి, ముచ్చట, మచ్చిక, పచ్చీసు, అచ్చులు, కచ్చూరాలు, నిచ్చెన, ఆకుపచ్చ, పుచ్చకాయ, కుచ్చుల జడ, గచ్చునేల, చిచ్చుబుడ్డి, బిడ్డ, వడ్డానం, గడ్డి, కడ్డీలు, జిడ్డు, విడ్డూరం, ఇడ్డెన, ఎండుగడ్డి, కోడిగుడ్డు, ఆవలి ఒడ్డు, బందరు లడ్డు, బిడ్డ, వడ్డాణం, గడ్డి, బిడ్డ, వడ్డాణం, గడ్డి, కడ్డీలు, జిడ్డు, విడ్డూరం, ఇడ్డెన, ఎండుగడ్డి, కోడిగుడ్డు, ఆవలి ఒడ్డు, బందరు లడ్డు. పదాలు చదవండి. బొమ్మ పదం చదపరచండి. గుడ్డు దగ్గరికి ఇక్కడికి ఇట్లా లైన్ కొట్టండి. లడ్డుకి ఇట్లా గీత కొట్టండి. పిచ్చుక ఇట్లా గీత కొట్టండి. నిచ్చెనకి ఇట్లా గీత కొట్టండి. గొడ్డలికి ఇట్లా గీత కొట్టండి. పుచ్చకాయకి ఇట్లా గీత కొట్టండి. చూడండి, గుడ్డు, లడ్డు, పిచ్చుక, నిచ్చెన, గొడ్డలి, పుచ్చకాయ. ఎన్నో పేజీ? 57వ పేజీ. 57వ పేజీ. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. గుడ్డు, ఒడ్డు, తెడ్డు, జిడ్డు, లడ్డు, రోడ్డు. గుడ్డు, ఒడ్డు, తెడ్డు, జిడ్డు, లడ్డు, రోళ్ళు. ఇక్కడ రాయండి. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. పుచ్చకాయ, వరి గడ్డి, జడ కుచ్చులు, రచ్చబండ. ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. కోడిగుడ్డు, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయండి. బందరు లడ్డు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయండి. అయ్యి ఇక్కడ రాయండి. ఏమని రాస్తారు? పుచ్చకాయ, వర్రిగడ్డి, జడ కుచ్చులు, రచ్చబండ, కోడిగుడ్డు, బందరు లడ్డు. అయ్యి ఇక్కడ రాయండి. కింది వాక్యాలు చదవండి, ఖాళీలు పూరించండి. చదవండి. కారులో మామ వచ్చాడు, బంగారు వడ్డాణం తెచ్చాడు, బుజ్జి పాపకి ఇచ్చాడు, పాప లడ్డు ఇచ్చింది. కారులో మామ వచ్చాడు, బంగారు వడ్డాణం తెచ్చాడు, బుజ్జి పాపకి ఇచ్చాడు, పాప లడ్డు. వడ్డాణం రాయండి ఇక్కడ. వడ్డాణం. లడ్డు రాయండి ఇక్కడ. మామ రాయండి. ఏంటి? బుజ్జి పాప రాయండి. బుజ్జి పాప రాసారా? ఏం రాశారు? వడ్డాణం, లడ్డు, మామ, బుజ్జి పాప రాయండి. ఎన్నో పేజీ? 58వ పేజీ. ఎన్నో పేజీ? 59వ పేజీ. 59వ పేజీ. చూడండమ్మా. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. మామ వడ్డాణం తెచ్చాడు. మామ వడ్డాణం పాపకి ఇచ్చాడు. పాప వడ్డాణం పెట్టుకుంది. ఈ వడ్డాణం అన్నది ఈ రెండిట్లో రాయండి. చెట్టు మీద పిచ్చుక ఉంది. ఈ పిచ్చుక ఈ రెండిట్లో రాయండి. ఇది చూసి ఇక్కడ ఈ రెండిట్లో రాయండి. పిచ్చుక గూడు కట్టింది. గూటిలో పిచ్చుక గుడ్డు పెట్టింది. గూటిలో పిచ్చుక గుడ్డు పెట్టింది. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. దీర్ఘం గుడిపొల్లు, కొమ్ము దీర్ఘం, వృత్తం ఏత్తం ఐత్తం ఓత్తం ఔత్తం సున్నా. ఇప్పుడు చూడండి. ఛ చి ఛీ చు చూ చ్రు చే చే ఛై ఛో ఛో ఛౌ ఛం ఢ ఢ ఢ డి డు డు
డ్రు, డే, డే, డై, డో, డో, డౌ, డమ్. ఇలాగ రాయండి గుడింతాలు. ఇక్కడ చూడండి చావొత్తు పదాలు, ఇక్కడ ఏమొత్తు పదాలు, డావొత్తు పదాలు, చావొత్తు పదాలు, డావొత్తు పదాలు. చూడండి ఇక్కడ కుచ్చులు, ముచ్చట, మచ్చిక, నిచ్చెన, నిచ్చెన. కుచ్చులు, ముచ్చట, మచ్చిక, నిచ్చెన పదాలు రాయండి. నిచ్చెన పదాలు రాయండి. వడ్డాణం, తెడ్డు, గుడ్డు, ఒడ్డు. వడ్డాణం, తెడ్డు, గుడ్డు, ఒడ్డు. మీకు నచ్చిన పదాలు ఏవైనా రాసుకోవచ్చు. ఈ చావొత్తు వచ్చినాయి, డావొత్తు వచ్చిన పదాలు మీరు రాయండి. ఈ పదాలు రాయాలని లేదు. కింది బొమ్మలకు పేర్లు రాయండి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. లడ్డు, పిచ్చుక, నిచ్చెన. లడ్డు, పిచ్చుక, నిచ్చెన. గుడ్డు, గొడ్డలి, పుచ్చకాయ. గుడ్డు, గొడ్డలి, పుచ్చకాయ. తర్వాత చూడండమ్మా, చావొత్తు, డావొత్తు ఉన్న వీటికి లేవు. ఎక్కడ లేవో అక్కడ మనం ఈ వాక్యాలని రాయాలి. ఆ వాక్యాలు ఉన్న పదాలకి అక్షరాలకు రాయాలి. అప్పుడు పదం అర్థవంతంగా వస్తుంది. ఇక్కడ ఏముంది, గీత గీశారు. గీత గీసినాటికి డావొత్తులు కానీ చావొత్తులు కానీ లేవు. దేనికి డావొత్తు పెట్టాలా, దేనికి చావొత్తు పెట్టాలన్నా చూసుకుని రాయాలి. రైతు పశువులకు గడ్డి వేశాడు. డీ కింద డావొత్తు. పడవను తెడ్డుతో నడుపుతారు. డావొత్తు. పడవను తెడ్డుతో నడుపుతారు. ఇక్కడ రాయాలి గీతలో. మీరు ఈ పదాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఈ అక్షరం ఉంది కదా, గీత గీసిన అక్షరం, ఈ అక్షరాలని కరెక్ట్ చేసి ఈ వాక్యం ఇక్కడ రాయాలి. రోజు కోడి గుడ్డు తింటే మంచిది. డావొత్తు. ఆవు పచ్చగడ్డి మేసింది. చావొత్తు, డావొత్తు. పిచ్చుక కిచకిచ ఉంటుంది. పిచ్చుక కిచకిచ అంటుంది. చావొత్తు. ఇక్కడ చావొత్తు. చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చావొత్తు. చిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చావొత్తు. 60వ పేజీ. అరవై ఒకటో పేజీ. కింది గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి. పదాలు చదవండి. గడ్డి మోపు, గడ్డి మోపు. నిచ్చెన, వడ్డాణం, జడపుచ్చులు, బందరు లడ్డు, పుచ్చకాయ. ఇట్లా పెట్లు ఉన్నాయి కదా, అక్షరాలు మిస్సింగ్. మీరేం చేయాలి, వాటిని రాయాలి. ఏ అక్షరం అయితే లేదో ఆ అక్షరం ఈ పదం వచ్చేటట్టుగా రాయాలి. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఇవి ఇక్కడ రాయాలి. ఏమని రాయాలి చూడండి. సింధుకి వడ్డాణం కావాలి. సింధుకి పుచ్చకాయ కావాలి. సింధుకి బందర్ లడ్డు కావాలి. సింధుకి జడకుచ్చులు కావాలి. సింధుకి కోడిగుడ్డు కావాలి. సింధుకి చిచ్చుబుడ్డి కావాలి. సింధుకి పచ్చగౌను కావాలి. ఇట్లాగా రాయాలి. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. జయంతి జడకుచ్చులు తెచ్చింది. ఇక్కడ రాయండి. జయంతి జడకుచ్చులు తెచ్చిందని ఇక్కడ రాయండి. రోజు గుడ్డు తింటే బలం. రోజు గుడ్డు తింటే బలం. ఇక్కడ రాయండి. అమ్మ ఒడి వెచ్చన. అమ్మ ఒడి వెచ్చన. సోములు పచ్చగడ్డి తెచ్చాడు. సోములు పచ్చగడ్డి తెచ్చాడు. ఇక్కడ రాయండి. 61వ పేజీ. బిడ్డ చేతిలో లడ్డు ఉంది. గీతలలో అందంగా రాయండి. బిడ్డ చేతిలో లడ్డు ఉంది. నిచ్చెనపై పిచ్చుక వాలింది. నిచ్చెనపై పిచ్చుక వాలింది. బిడ్డ చేతిలో లడ్డు ఉంది. రాయండి ఇక్కడ. నిచ్చెనపై పిచ్చుక వాలింది. నోటితో అంట రాయండి. చూడండి, చెప్పుకోండి చూద్దాం. కాయ పచ్చన, గింజ నల్లన, గుజ్జు తీయన, ఏమిటది ఏమిటది.
సీతాఫలం అని రాయండి. సీతాఫలం రాయండి. కాయ పచ్చన, కాయ అంత పచ్చగా ఉండదు కదా, గింజలు నల్లన, లోపల గింజలు నల్లగా ఉంటాయా, గుజ్జు తీయన, దాని గుజ్జు ఎట్లా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఏమిటది కాయ పచ్చన, గింజ నల్లన, గుజ్జు తీయన, ఏమిటది సీతాఫలం. ఎలా రాస్తారు సీతాఫలం? సీతాఫలం అని రాయండి. సీతాఫలం అని రాయండి. ఇక్కడ మీరు నేర్చుకున్న ఒత్తులు రాయండి. ఏ ఒత్తులు నేర్చుకున్నారో, చావత్తు డావత్తు నేర్చుకున్నారు కదా, ఆ చావత్తు డావత్తు రాయండి. రాసి ఇక్కడ పదాలు రాయండి. రాస్తారా? రాయండి. అరటి చెట్టు చదవండి. చూడమ్మా, గావత్తు టావత్తు. చూడండి ఇక్కడ గావత్తు ఎక్కడుంది, టావత్తు ఎక్కడుంది? గావత్తు టావత్తు. వాటికి ఏమి వేయాలి? రంగులు వేయండి. గావత్తుకు ఒక రంగు, టావత్తుకు మరో రంగు వేయండి అనమాట. గావత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటికీ ఒక రంగు వేయండి. టావత్తు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలన్నిటికీ ఒక రంగు వేయండి. ఏం రాయాలి ఇక్కడ? ఇగో మనకి గావత్తు, తర్వాత ఏమవుతుంది? గావత్తు టావత్తు. ఇక్కడ చూడండి, గావత్తు టావత్తు ఉన్న అక్షరానికి ఏం చేయాలి? ఇట్లా పెట్టె గీయాలి. ఈ అక్షరానికి పెట్టెలు గీయాలి. మీకు గావత్తు వచ్చిందా లేదా అని చేయటం కోసం పెట్టెలు అన్నమాట. చూడండి ఇక్కడ అనండి నోట్స్. మొగ్గ, ఉగ్గాని, అగ్గి, బగ్గి, ముగ్గురు, గగ్గోలు, పాల బుగ్గ, జాజి మొగ్గ, సిగ్గుల మొగ్గ, ముంగిట ముగ్గు, రంగుల రంగు. మొగ్గ, ఉగ్గాని, అగ్గి, బగ్గి, ముగ్గురు, గగ్గోలు, పాల బుగ్గ, జాజి మొగ్గ, సిగ్గుల మొగ్గ, ముంగిట ముగ్గు, రంగుల రగ్గు. అట్ట, చుట్టాలు, ఉట్టి, పట్టీలు, జుట్టు, మెట్టెలు, పొట్టేలు, అట్ట పెట్టె, పాల పిట్ట, పాము పుట్ట, తలకట్టు. అట్ట, చుట్టాలు, ఉట్టి, పట్టీలు, జుట్టు, మెట్టెలు, పొట్టేలు, అట్ట పెట్టె, పాల పిట్ట, పాము పుట్ట, తలకట్టు. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. చూడండమ్మా, మొగ్గ. ఇక్కడ మొగ్గ ఎక్కడుందమ్మా? ఇదిగో మొగ్గ. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయండి. పూల బుట్టకి గీత గీయండి. ముగ్గు ఇలా గీత గీయండి. తేనె తుట్టె ఇక్కడ ఇలాగ గీత గీయండి. పుట్టకి ఇలాగ గీత గీయండి. అగ్గిపెట్టెకి ఇలాగ గీత గీయండి. 63వ పేజీ 2వ తరగతి తెలుగు తోట సాధన. చూడండమ్మా పాఠం ఒకసారి చెప్పనా? మొగ్గ, పూల బుట్ట, ముగ్గు, తేనె తుట్టు, పుట్ట, అగ్గిపెట్టె. చదవాలి. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. రగ్గు ఇక్కడ రాయండి. సిగ్గు, రగ్గు, సిగ్గు, ముగ్గు, దగ్గు, బొగ్గు. చూసారా ఇక్కడ? రగ్గు, సిగ్గు, ముగ్గు, దగ్గు, బొగ్గు అని ఈ లైన్లో రాయండి. చూడండి ఇక్కడ అట్ట, బుట్ట, తట్ట, పుట్ట, గిట్ట, వీటిని ఇలాగ రాయండి. ఇక్కడ రాయండి. ఏమని రాస్తారు? అట్ట, బుట్ట, తట్ట, పుట్ట, గిట్ట, అని ఈ లైన్లో రాయండి. రాసేసారా? కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. ఈ కింది పదాలు ఏం చేయాలి? జతపరచాలి. జతపరిచిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ రాయాలి. రాసి చదువుకోవాలి. చూడండి, వెదురు ఎక్కడుంది? వెదురు బుట్ట. తేనె, తుట్టె, తేనె తుట్టె.
జాజి మొగ్గ ఇట్లా గీత గీయండి దీని దగ్గర నుంచి దీనికి. చిట్టి చూడండమ్మా ఎదురు బుట్ట ఇక్కడి నుంచి ఇక్కడికే గీత కొట్టండి. ఎదురు తేనె తుట్టె ఇక్కడి నుంచి ఇక్కడికే గీత కొట్టండి. జాజి మొగ్గ ఇక్కడి నుంచి ఇక్కడికే గీత కొట్టండి. చిట్టి చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడికే గీత కొట్టండి. పాము పుట్ట ఇక్కడి నుంచి ఇక్కడికే ఇలా గీత కొట్టండి. చెరువు గట్టు ఇక్కడి నుంచి ఇక్కడికే గీత కొట్టండి. ముంగిట ముగ్గు ఇక్కడి నుంచి ఇక్కడికే గీత కొట్టండి. పాప బుగ్గ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ గీత కొట్టండి. పాప బుగ్గ ఇవి ఇక్కడ రాయండి. ఈ లైన్లో రాయండి. ఏమని రాస్తారు? ఇప్పుడు చెప్పినవన్నీ ఇక్కడ రాయండి. ఎన్నో పేజీ? 64వ పేజీ. కింది వాక్యాలు చదవండి. పదానికి సంబంధించిన వాక్యాలు రాయండి. చూడండి. చెరువు గట్టున చెట్టు మీద పాల పిట్ట, చెట్టు కింద పాము పుట్ట, చెరువులోన తామర మొగ్గ. మీరేం రాస్తారు? ఇక్కడే ఇచ్చారు ఎట్లా రాయమని. చెట్టు మీద ఏముంది? చెట్టు మీద పాల పిట్ట రాయండి. పాల పిట్ట అని. చెట్టు కింద పాము పుట్ట అని రాయండి. చెట్టు కింద పాము పుట్ట. చెరువు గట్టున చెట్టు అని రాయండి. చెరువులోన తామర మొగ్గ ఇక్కడే ఉన్నాయి చూడు. తామర మొగ్గ అని ఇక్కడ రాయండి. తామర మొగ్గ అని రాయండి. తామర మొగ్గ ఇక్కడ రాయండి. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. చూడండమ్మా. చీమలు పుట్ట పెట్టాయి. ఇక్కడ ఆ పుట్టలో పాము చేరింది. పుట్ట అన్నది ఇక్కడ రాసేయండి. చీమలు పుట్ట నుండి వెళ్ళిపోయాయి. ఇక్కడ ముగ్గు అని రాయండి. అక్క ముగ్గు వేసింది. అక్క ముగ్గుకు రంగులు వేసింది. ఇక్కడ ముగ్గు అని రాయండి. అక్క ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టింది. చూడండి. కింది వాక్యాలు చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. చిట్టికి చలి వేసింది. పెట్టెలో రగ్గు తీసింది. కప్పుకొని హాయిగా పడుకుంది. చిట్టికి చలి వేసింది. పెట్టెలో రగ్గు తీసింది. కప్పుకొని హాయిగా పడుకుంది. ఎవరికి చలి వేసింది? చిట్టికి అని ఇక్కడ రాయండి. రగ్గు ఎక్కడ ఉంది? పెట్టెలో అని ఇక్కడ రాయండి. చిట్టి రగ్గును ఏం చేసింది? కప్పుకుంది అని రాయండి. ఎన్నో పేజీ? 65వ పేజీ. 2వ తరగతి పిల్లలు 65వ పేజీ తీసుకుని రాసుకోండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. చూడండి. గ, ఘ, గి, ఖి, గు, ఘు, గృ, ఘే, ఘే, ఘై, గో, ఘో, ఘౌ, ఘం, ట, ఠ, ఠి, ఠీ, ఠు, ఠూ, ట్రు, ఠే, ఠే, ఠై, ఠో, ఠో, ఠౌ, ఠం. ఇలాగా గుణింతాలు రాయండి. చూడండి. ఇక్కడ కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి అన్నాడు. చూసారా? ఇట్లాగే ఈ గుణింతాలు అన్నమాట. ఈ గుణింతాలని మనం గాకిను టాకి పెట్టమన్నారు. పెట్టేశాం. ఇక్కడ ఏం చేయాలి? కింది బొమ్మలకు పేర్లు రాయండి. చూడండి. ఎన్నో పేజీ? 66వ పేజీ. 66వ పేజీ. చూడండి. మర్రి చెట్టు పాము పుట్ట. ముంగిట ముగ్గు అని రాయొచ్చు. గులాబీ పువ్వు. పుట్ట గొడుగు. గులాబీ పువ్వు. ముంగిట ముగ్గు. పాము పుట్ట. మర్రి చెట్టు. ముంగిట ముగ్గు అని రాయండి, లేకపోతే ముగ్గు అని రాయండి. పూల సజ్జ. తేనె పట్టు. తేనె తుట్టు అని కూడా రాయొచ్చు.
తేనె పట్టు, పిచ్చుక, అగ్గి పెట్టే బుట్ట, అగ్గి పెట్టే బుట్ట. 2వ తరగతి పిల్లలు కింది వాక్యాలు చదవండి. గీత గీసిన అక్షరాలకు ఏమొత్తులు ఇస్తారు? గీత గీసిన అక్షరాలకు ఏమొత్తు? టావొత్తు, గావొత్తు. ఏమొత్తులు? టావొత్తు, ఒత్తులలో సరైన ఒత్తులు చేర్చి రాయండి. చూడండమ్మా. బుట్టాయి గూడెం నుండి జగ్గుమామ వచ్చాడు. టా కింద టావొత్తు, గా కింద గావొత్తు. బుట్టాయి గూడెం నుండి జగ్గుమామ వచ్చాడు. జగ్గుమామ బుట్టలో జాజి మొగ్గలు తెచ్చాడు. గూ కింద గావొత్తు, టా కింద టావొత్తు, గా కింద గావొత్తు. జాజి మొగ్గలను చిట్టి పాపకి ఇచ్చాడు. గా కింద గావొత్తు, టా కింద టావొత్తు. చిట్టి పాప జాజి మొగ్గలను దండగా గుచ్చింది. టా కింద టావొత్తు, గా కింద గావొత్తు. పూల దండను జడలో పెట్టుకుంది. టూ కింద టావొత్తు, టూ కింద టావొత్తు. ఈ లైన్లో అట్లా పెట్టుకుని రాయండి. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. పెరటిలో అరటి చెట్టు ఉంది. పెరటిలో అరటి చెట్టు ఉంది. పెరటిలో అరటి చెట్టు ఉంది. ముంగిట ముగ్గు వేశారు. ముంగిట ముగ్గు వేశారు. గులాబీ చెట్టు మొక్క వేసింది. గులాబీ చెట్టు మొగ్గ వేసింది. పాములు పుట్టలో చేరాయి. మామ పుట్టగొడుగులు తెచ్చాడు. మామ పుట్టగొడుగులు తెచ్చాడు. మామ పుట్టగొడుగులు తెచ్చారని ఇక్కడ రాయాలి. ఈ లైన్ ఇచ్చారు కదా కింద, నేను చదివిని రాయండి. మీరు అట్లా సరిచేసి రాయండి. ఎన్నో పేజీ? 67వ పేజీ, 2వ తరగతి పిల్లలు. గీతలు అందంగా రాయండి. చెట్టుపై పాలపిట్ట వాలింది. చెట్టుపై పాలపిట్ట వాలింది. చిట్టి రంగుల ముగ్గు వేసింది. చెట్టుపై పాలపిట్ట వాలింది. చిట్టి రంగులపై ముగ్గు వేసింది. ఈ 2 లైన్లో రాయండి. ఆకాశాన 60 గదులు. గదికి ఒక సిపాయి. ఆకాశాన 60 గదులు. గదికి ఒక సిపాయి. సిపాయికో తుపాకీ. ఏమిటది? ఏమిటది? ఆకాశాన 60 గదులు. గదికి ఒక సిపాయి. సిపాయికో తుపాకీ. ఏమిటది? ఏమిటది? ఏంటిది? తేనె తుట్టు. తేనె పట్టు, తేనె తుట్టు. ఏదైనా రాసుకోవచ్చు. తేనె తుట్టు. నేను నేర్చుకున్నవి గుణింతాలు రాయండి. పదాలు రాయండి. మీరు నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారో ఆ గుణింతాలు పదాలు రాయండి. 68వ పేజీ, 2వ తరగతి పిల్లలు. ఈ చెట్టుకి సృజనాత్మకత. ఈ చెట్టుకి ఏం చేస్తారో రంగులు వేయండి అమ్మా. చూడండి, బొమ్మలకు రంగులు వేయండి. ఈ చెట్టుకు రంగులు వేయండి. చూడండి ఎలా గీసారో. ఇలాగా పుచ్చకాయని ఇక్కడ గీసి పుచ్చకాయని రాయండి. ఈ బొమ్మను ఇక్కడ గీసి రంగులు వేయండి. ఎన్నో పేజీ? 69, 2వ తరగతి పిల్లలు. నేనెంత నేర్చుకున్నానో తెలుసా? నేనెంత నేర్చుకున్నానో తెలుసా? సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం. చూడమ్మా, పదాలు జత చేసి చదవండి, రాయండి. కొబ్బరి నీళ్ళు, కందిపప్పు, సబ్బు బిళ్ళ. ఇట్లా గీతలు గీయండి. కందిపప్పు గీతలు గీయండి. కొబ్బరి నీళ్ళకి గీతలు గీయండి. అరటికాయ బజ్జీ, ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీయండి. అగ్గి పెట్టే, ఇక్కడి నుంచి ఇట్లా గీత గీయండి. అవి వీటిలో రాసుకోండి. ఏమని రాశారు? కొబ్బరి నీళ్ళు, కందిపప్పు, సబ్బు బిళ్ళ, అరటికాయ బజ్జీ, అగ్గి పెట్టే అని ఈ లైన్లో రాసుకోండి. కింది బొమ్మలకు సరైన పదాలు రాసి ఖాళీలు పూరించండి. మామ వడ్డాణం తెచ్చాడు. దీన్ని ఏమంటారు? వడ్డాణం. ఇదేంటి? పాము పుట్ట. చీమలు పాము పుట్ట పెట్టాయి. పాప కొబ్బరి నీళ్లు తాగింది. రాజు సబ్బు తెచ్చాడు. తాత కజ్జికాయలు తెచ్చాడు. తాత కజ్జికాయలు తెచ్చాడు. చూసారా? ఇక్కడ ఖాళీలు ఉంటాయి, మీరు ఇట్లా రాసుకోవాలి. ఏం రాస్తారు? అనందమ్మ. మామ వడ్డాణం తెచ్చాడు. మామ వడ్డాణం తెచ్చాడు. చీమలు
పాము పుట్ట పెట్టాయి. చీమలు పాము పుట్ట పెట్టాయి. పాప కొబ్బరి నీళ్లు తాగింది. పాప కొబ్బరి నీళ్లు తాగింది. రాజు సబ్బు తెచ్చాడు. రాజు సబ్బు తెచ్చాడు. తాత కజ్జికాయలు తిన్నాడు. తాత కజ్జికాయలు తిన్నాడు. ఎన్నో పేజీ? 70వ పేజీ, 2వ తరగతి పిల్లలు. కారులో మామ వచ్చాడు. కింది వాక్యాలు చదవండి, ఖాళీలు పూరించండి. కారులో మామ వచ్చాడు. బంగారు వడ్డాణం తెచ్చాడు. బుజ్జి పాపకి ఇచ్చాడు. పాప లడ్డు ఇచ్చింది. మనం ఏం రాయాలి ఇక్కడ? బంగారు వడ్డాణం తెచ్చాడు. పాప లడ్డు ఇచ్చింది. కారులో మామ వచ్చాడు. బుజ్జి పాపకు ఇచ్చాడు. ఇక్కడ ఏమని రాయాలి? ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి రాయండి. వడ్డాణం, లడ్డు, మామ. మామ ఇక్కడికి ఇక్కడేంటి? బుజ్జి పాప. ఇక్కడ బుజ్జి పాప రాయండి. రాయండి. కింది వాక్యాల్లో గీత గీసిన చోట సరైన ఒత్తులు చేర్చి రాయండి. ఏమొత్తిది? పావొత్తు, జావొత్తు, లావొత్తు, చావొత్తు, డావొత్తు. చూడండి. చిలుక ఆకుపచ్చ రంగులో ఉంది. చావొత్తు. రైతు ఆవుకు గడ్డి వేశాడు. డావొత్తు. బుజ్జాయి కాలికి గజ్జెలు వేసుకుంది. జావొత్తు, జావొత్తు. రాజు తలుపు గొళ్ళెం వేశాడు. లావొత్తు. చెరువులో కప్పలు చేరాయి. పావొత్తు. అనండమ్మ నోడుతూ ఇక్కడ ఒత్తులు పెట్టి ఇక్కడ రాయండి. చిలుక ఆకుపచ్చ రంగులో ఉంది. రైతు ఆవుకు గడ్డి వేశాడు. బుజ్జాయి కాలికి గజ్జెలు వేసుకుంది. రాజు తలుపుకు గొళ్ళెం వేశాడు. చెరువులో కప్పలు చేరాయి. ఖాళీలో సరైన అక్షరం రాయండి. గొడుగు, భోజనం, నగరం, తాబేలు, రైలు. రాయండి. ఇక్కడ ఈ పెట్టెలు పెట్టకోకుండా అక్షరాలతో రాయండి. గొడుగు అని, భోజనం, నగరం, తాబేలు, రైలు అని రాయండి నీట్గా. 71వ పేజీ, 2వ తరగతి పిల్లలు. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. చూడండి, ఈ గళ్ళలోని అక్షరాలతో ఇక్కడ రాయాలి. మీరు చాలాసార్లు రాశారు, పాఠం కూడా అయిపోవచ్చింది. మజ్జిగ ఇక్కడ రాయనమ్మా. మజ్జిగ. గొళ్ళెం, తర్వాత చెప్పులు, ఇదిగో చెప్పులు రాయండి. గొళ్ళెం, మజ్జిగ. మబ్బులు రాయండి. బొప్పాయి రాయండి. ఇక్కడ బొప్పాయి. వీటిని చూసి ఇక్కడ రాయటమే. కింది బొమ్మలకు పేర్లు రాయండి. గజ్జెలు, గజ్జెలు, నిచ్చెన, రైలు, కళ్ళజోడు. ఇక్కడ రాయాలి. గజ్జెలు, నిచ్చెన, రైలు, కళ్ళజోడు. బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. బొప్పాయి, బొప్పాయి.